హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. పేజ్ నేమ్ తెలుగు సినిమా ముచ్చట్లు అని పెట్టుకొని వేరే లాంగ్వేజ్ మూవీస్ రికమెండ్ చేస్తున్నాడు ఏంటి అని అనుకోకపోతే, ఈ వీక్ మేము రికమెండ్ చేసే మూవీ మంజుమల్ బాయ్స్. మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని మూవీస్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అబ్రాహం హోజ్లర్, ప్రేమలు, బ్రహ్మయుగం, అన్వేషిప్పిన్ ఖండితం, ఇలా వరుసగా మలయాళం ఇండస్ట్రీ నుంచి హిట్స్ వస్తూనే ఉన్నాయి. బ్రహ్మయుగంకి వస్తున్న రెస్పాన్స్ చూసి దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అండ్ ప్రేమలు మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్స్లో ఉన్నారు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ కూడా అందరికి నచ్చే కంటెంట్ కాబట్టి దీన్ని కూడా తొందరలోనే తెలుగులో రిలీజ్ చేస్తారేమో చూడాలి. మలయాళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ మంజుమల్ బాయ్స్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. కథ విషయానికి వస్తే, ఎర్నాకుళం డిస్టిక్లో మంజుమల్ అనే ఒక చిన్న టౌన్లో ఉండే 10 మంది ఫ్రెండ్స్ సరదాగా లైఫ్ గడిపేస్తూ వాళ్ళకి దొరికిన ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు ఏదో ట్రిప్కి వెళ్ళొచ్చారనే విషయం తెలిసి వీళ్ళు కూడా ఎలాగైనా కొడైకెనాల్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఒక వెహికల్ మాట్లాడుకొని బయలుదేరుతారు. ఆ ట్రిప్ ఎండ్ అయ్యే టైంలో ఆ గ్రూప్లో ఒక ఫ్రెండ్ కమల్ హాసన్ గునా మూవీలో ఉన్న కేవ్స్ని మిస్ చేయకూడదని అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి డేంజర్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఫైనల్గా వాళ్ళంతా ఇంటికి చేరుకున్నారా లేదా తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఈ సినిమాలో కథ మొత్తాన్ని ఆల్రెడీ ట్రైలర్లోనే చూపించేశారు. అండ్ ఒకవేళ ఏమైనా మిస్ అయినా కూడా అవన్నీ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ కాబట్టి. ఇలా అన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత కూడా సినిమా మనల్ని ఎంగేజ్ చేయాలంటే కొంచెం కష్టమే. బట్ ఈ మంజుమల్ బాయ్స్ మాత్రం ఆ విషయంలో పాస్ అయిపోయింది. కథ అంతా తెలిసినా, రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకున్నా ఈ మూవీ మేకింగ్తో మనల్ని కంప్లీట్గా ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో మంజుమల్ బాయ్స్ లైఫ్ స్టైల్స్, వాళ్ళ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని ఫన్నీ సీన్స్తో టైంపాస్ అయిపోతుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్తో మూవీ సీరియస్గా మారిపోతుంది. అక్కడి నుండి వచ్చే రెస్క్యూ సీన్ అండ్ దాని మేకింగ్ మనల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేస్తాయి. ఆ ఇన్సిడెంట్ జరిగే ప్లేస్లో మనం ఉన్నాం అన్నంత రియలిస్టిక్గా పిక్చరైజ్ చేశారు. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్గా హెల్ప్ చేసే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ సుభాష్ క్యారెక్టర్ డేంజర్లో పడగానే ఫ్రెండ్స్ అందరూ రియాక్ట్ అయ్యే సీన్స్ చాలా బాగా డేంజ్ చేశారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి గునా మూవీ రెఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. బట్ క్లైమాక్స్లో వచ్చే కమ్మని ఈ ప్రేమ లేఖని సాంగ్ తమిళ్ వర్షన్ బిట్ మాత్రం థియేటర్లో అందరూ విజిల్స్ వేసేలా చేస్తుంది. లాస్ట్లో రియలైజేషన్ సీన్స్ కూడా మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ చేసిన 11 మెంబర్స్తో పాటు తమిళ యాక్టర్స్ జార్జ్ మరియన్, రామచంద్రన్ దురైరాజ్, ఇలా అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తారు. టెక్నికల్లీ ఈ మూవీ చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైనర్ అజయన్ చెల్లిసరి వర్క్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. పిట్ లోపల డిజైన్ చేసిన సీన్స్ అన్నీ కూడా అంత రియలిస్టిక్గా అనిపించడానికి డెఫినెట్గా తన కష్టమే హెల్ప్ చేసింది. షైజుక్ అలీ సినిమాటోగ్రఫీ కూడా ఆ రెస్క్యూ సీన్స్లో అప్రిషియేట్ చేసేలా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని షార్ట్స్ చాలా బాగుంటాయి. సూషిన్ శామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్లో ఇంటెన్సిటీని పెంచి మనల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్తుంది. ఇలా టెక్నికల్ టీం పడిన కష్టం అంతా స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్టర్ చిదంబరన్ ఫస్ట్ హాఫ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే మూవీ ఇంకో లెవెల్కి వెళ్ళేదేమో అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నా సెకండ్ హాఫ్లో తన డైరెక్షన్ స్కిల్స్తో మనల్ని కంప్లీట్గా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఫైనల్గా ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీని, అది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని థియేటర్లో మిస్ అవ్వకండి. తెలుగులో రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా వాచ్ చేయండి. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.